తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి పేరు ఖరారైంది. దీనిపై ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. కేకే రాజీనామా చేసిన స్థానంలో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో సింఘ్వి ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. రాజ్యసభకు రాజీనామా చేసిన కె కేశవరావు స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఏఐసీసీ ప్రకటించింది. నిన్న రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ కూడా స్వీకరిస్తున్నారు. 21వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది. ఆగస్టు 27వ తేదీన నామినేషన్ల విత్డ్రా ఉంటుంది. సెప్టెంబర్ 3వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఇక కేకే స్థానంలో ఎవరిని ప్రకటిస్తారు అని చెప్పేసి అంతా ఆసక్తిగా ఎదురు చూశారు కాంగ్రెస్ శ్రేణులు. కేకే స్థానంలో సీనియర్ నేత అయినటువంటి అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఆ మేరకు అధికారికంగా కూడా ప్రకటించింది. ఇక ఆయన ఎంపీగా రాజ్యసభ ఎంపీగా బరిలో దిగబోతున్నారు తెలంగాణ నుంచి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఇద్దరికి రాజ్యసభ ఎంపీలను కేటాయించారు. రేణుకా చౌదరి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్. వాళ్ళిద్దరికి కూడా రాజ్యసభలో ఎంపీగా చోటు దక్కింది. 3వ స్థానం కోసం ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి పోటీ పడుతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ స్థానంలో కూడా ఆయన విజయం దాదాపు ఖాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో ఈ స్థానం బీఆర్ఎస్ కు ఉండిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కి ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండడం, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో ఎంపీ రాజ్యసభ ఎంపీ సీట్ కూడా బీఆర్ఎస్ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మేరకు కాంగ్రెస్ ఖాతాలో రాజ్యసభ సీటు ఇంకొకటి యాడ్ కాబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు భర్తీ అయ్యాయని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నిక 3వ తేదీన ఉండబోతుంది. సెప్టెంబర్ 3వ తేదీన. ఆ రోజు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ స్థానం నుంచి అభిషేక్ మను సింఘ్వి విజయం ఖాయమని చెప్పేసి కూడా తెలుస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.